హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైసీస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామియే ఒక భక్తుని కోరిక మేరకు వీసా బాలాజీగా చిల్కోల్లో అయితే వెలిశాడండి. అంత ప్రసిద్ధమైన టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాం. ఈ వీడియోలో టెంపుల్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్, అనగా ఈ టెంపుల్ ఏ ప్లేస్లో ఉంది అండ్ బస్సెస్ అవైలబిలిటీ ఉందా, థర్డ్ వన్ వచ్చేసి టైమింగ్స్ అండి, ఏ టైంలో వెళ్తే మనం ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి అకామిడేషన్ అండి, రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయా. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రదక్షిణలు అంటే ఏంటి, మహాప్రదక్షిణలు అంటే ఏంటి, అసలు ఇక్కడ కోకోనట్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఈ స్వామిని వీసా బాలాజీ అని ఎందుకు పిలుస్తారు, ఈ టెంపుల్లో మేము చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటుందండి. ఈ 2025లో అయితే చిలుకూరుకి వెళ్ళే వాళ్ళకు ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వస్తే, హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ అండి. ఇది వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్కి సమీపంలో ఉంది. ఇది మనకు మెహదీపట్నం నుంచి అయితే 25 కిలోమీటర్స్ అయితే పడుతుందండి. ఎవరైనా బస్సెస్లో వచ్చే వాళ్ళు ఉంటే మెహదీపట్నం నుంచి హాఫ్ అన్ అవర్కి ఒక బస్ అయితే అవైలబుల్గా ఉంటుందండి. చాలా ప్లేసెస్ నుంచి ఉంటాయి, బట్ మెహదీపట్నం నుంచి అయితే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఖచ్చితంగా ఉంటుందండి. టెంపుల్ దగ్గర రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు, అలాగే ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 7 వరకు టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుంది. ఫెస్టివల్స్ టైం, హాలిడేస్ టైం అయితే ఫుల్ రష్ ఉంటుంది, కొంచెం చూసుకొని వెళ్ళండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే హుండీ ఉండదండి, దక్షిణ తీసుకోరు. దాంతోపాటు ఎంత విఐపీలు అయినా సరే సేమ్ క్యూ లైన్లో వెళ్ళాలి. ఇక్కడ ధనికులు పేదవారని ఇలాంటి తేడా ఏమి ఉండదండి. టెంపుల్ లోపలికి గర్భగుడిలోకి వెళ్ళాక ఎలాంటి మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ అలో చేయరండి, మనం బయటికి వచ్చాక యూజ్ చేయవచ్చు. ఈ టెంపుల్ యొక్క మరొక ప్రత్యేకత ఏంటి అంటే ప్రదక్షిణలండి. చిలుకూరు బాలాజీ అంటేనే ప్రదక్షిణ గుర్తొస్తుంది అందరికీ. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రదక్షిణ అయితే చేయకుండా వెళ్ళరు. ఇక్కడ స్వామివారిని ఏదైనా కోరుకొని టెంపుల్ చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. మళ్ళీ కోరిక నెరవేరినాక 108 సార్లు అయితే టెంపుల్ చుట్టూ అయితే తిరగాలి. ఇదే ఇక్కడ నియమం అండి. మండే టు థర్స్డే వరకు ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనం టెంపుల్ లోపల అయితే ప్రదక్షిణ చేయవచ్చండి, రష్గా ఉన్నప్పుడు అయితే చేయనివ్వరు. టెంపుల్ బయట ప్రదక్షిణలు, దాన్నే మనం మహాప్రదక్షిణం అంటారు. టెంపుల్ లోపల చేసే 11 ప్రదక్షిణలు టెంపుల్ బయట చేసే ఒక ప్రదక్షిణతో సమానం. పబ్లిక్ హాలిడేస్, ఫెస్టివల్స్ టైం, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే ఈ టైంలో వెళ్తే లోపల ప్రదక్షిణలు అలో చేయరండి, బయట చేసుకోవాలి. ఈ బయట చేసే మహాప్రదక్షిణలు 11 చేస్తే టెంపుల్ లోపల చేసే 108 ప్రదక్షిణలతో సమానం. ఇక్కడ స్వామివారిని వీసా బాలాజీ అని ముద్దుగా పిలుస్తారు. ఎందుకంటే అప్పట్లో ఈ టెంపుల్ వెలిసిన కొత్తలో ఇంజనీరింగ్ కాలేజెస్ అప్పుడప్పుడే వచ్చాయంట. చాలామంది ఇంజనీరింగ్ వాళ్ళు అయితే వీసా రావాలని, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలని బాగా మొక్కుకునేది. ఇలా కోరుకున్నారో లేదో అలా వీసా అయితే వచ్చేదంట, చాలామందికి వచ్చిందంట. అందుకే ఇక్కడ స్వామివారిని వీసా బాలాజీ అని పిలుస్తారు. ఈ టెంపుల్లో మనం శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసునితో పాటు శివయ్యను అండ్ అంజనను కూడా దర్శనం చేసుకోవచ్చు. బాలాజీ దర్శనం అనంతరం బయటికి వచ్చే దారిలో శివాలయం ఉంటుంది. శివయ్యను దర్శనం చేసుకున్నాక
పూర్తిగా బయటికి వచ్చాక రావి చెట్టు కింద అంజన్న ఉంటాడు. అంజన్న కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఎవ్రీ ఫ్రైడే ఇక్కడ అన్నదానం జరుగుతుందండి. టైమింగ్ వచ్చేసి 1:30 to 2 PM వరకు. ఆ టైం లోపల ఎంతమంది వచ్చినా ఇక్కడ అన్నదానం అయితే చేస్తారండి. ఇక్కడ అన్నదానం జరుగుతుందని మాకు ముందుగా తెలియదండి. మాకు దర్శనం అనంతరం ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఎందుకని మేము కొంచెం ముందుకొచ్చి అడిగితే ఇక్కడ అన్నదానం అని చెప్పారు. ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా అని అయితే మేమైతే అందరం కలిసి అయితే తిన్నామండి. ఫుడ్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకవేళ ఆ టైంకి వెళ్ళినట్లయితే తప్పకుండా తినండి, చాలా బాగుంది. వీడియో స్టార్టింగ్లో నేను మిస్టేక్స్ అని చెప్పాను కదా, మేము చేసిన మిస్టేక్ ఏంటంటే లేట్గా వెళ్ళడం అండి. మేము లేట్గా వెళ్ళడం వల్ల ప్రదక్షిణలు అయితే చేయలేకపోయామండి. మేము 12:30 తర్వాత అక్కడికి చేరుకున్నాము. టెంపుల్ క్లోజింగ్ టైం అని హడావిడిగా దర్శనానికి వెళ్ళాము. ఆ తర్వాత ఫుల్ ఎండ అండి. ఎండలో అయితే మేము ప్రదక్షిణలు చేయలేకపోయినాము. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక ఈ టెంపుల్కి వెళ్తున్నట్లయితే నేను చెప్పబోయే విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ కొబ్బరికాయలు కానీ తులసి మాలలు కానీ కొనమని చెప్తారు, కానీ అవి ఏమీ తీసుకోవద్దు. ఎందుకంటే అవి దేవుడికి వేస్తారో లేదో కూడా తెలియదు. మనం తీసుకోబోయే తులసి మాల కనీసం దేవుడికి కూడా చూపెట్టరు, తీసుకొని పక్కన బుట్టలో వేస్తారు. కొబ్బరికాయలను అయితే మనం బయట కొట్టి లోపలికి తీసుకెళ్ళాలి. స్టార్టింగ్ మనం టెంపుల్కి వస్తుంటేనే మన కార్ వెనకాలనే వచ్చి పార్కింగ్ అక్కడ చేసుకోండి, ఇక్కడ చేసుకోండి, చెప్పులు ఇక్కడ పెట్టుకోండి అని అక్కడ ఉండే కొంతమంది మన వెనకాలనే పరిగెత్తుకుంటూ వస్తారు. మనతో కొబ్బరికాయలు తులసి మాల కొనమని చెప్తారు, మనం కొనేదాకా వాళ్ళు వదిలిపెట్టరు. ఇలాంటి స్కామ్లో అయితే మీరు పడకండి. ప్రశాంతంగా ఇంటి దగ్గరనే ఒక 2 కొబ్బరికాయలు కొనుక్కొని వెళ్ళండి. మళ్ళీ తులసిమాల కాస్ట్ మామూలుగా ఉండదండి, మూర 30 అంటారు. పాదాలకైతే 5 మూరలు, మెడలోకి అయితే 9 మూరలు. వెంకటేశ్వర స్వామి 7 కొండల వాడు కదా, 7 మూరలు తీసుకోమని మన చేత అయితే 500-600 అయితే ఖర్చు పెట్టిస్తారు. కొబ్బరికాయలు కూడా 2 తీసుకోవాలి, 100 అంటాడండి. మాకు ఇవేవి తెలియదు కదా, శ్రీనివాసునికి ప్రీతికరమైంది తులసి మాలనే కదా అని మేమైతే పర్చేజ్ చేసామండి. బట్ మీరు మాత్రం ఇలా అయితే చేయకండి. ఒకవేళ మీరు తులసి మాల సమర్పించాలనుకుంటే ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళండి. అండ్ చివరిగా ఈ చెట్టు గురించి మీకు చెప్పాలండి. ఇది రావి చెట్టు అండి. ఇది టెంపుల్ ముందు ఉంటుంది అండ్ ఆ బాలాజీ స్వామికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ చాలా మంది కోరిక కోరుకొని ఈ చెట్టుకు ఈ థ్రెడ్ అనేది కడుతున్నారండి. ఈ థ్రెడ్ ఇక్కడే దొరుకుతుందండి, మనం తీసుకొని ఇక్కడే కట్టేయచ్చు, మళ్ళీ ఇప్పడం అంటూ ఏముండదు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఈ టెంపుల్లో నా ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని మీకు వీడియో రూపంలో షేర్ చేశాను. అదేవిధంగా మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి.